హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగ్ గిరికొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు 7th February 2024 టైం 10 అవుతుంది. అండ్ మార్నింగ్ మార్కెట్స్ ఓపెన్ అవ్వడం 140 స్టాక్స్ నెట్ పాజిటివ్ సైడ్లో బిల్లిష్ బయాస్తో ఓపెన్ అవ్వడం మనం చూడొచ్చు. ఆ తర్వాత మార్కెట్లో HCL టెక్ స్టాక్ పీసీఆర్లో బాటమ్ అవుట్ అయింది అని చెప్పేసి మనకి ఇంట్రాడే అలర్ట్ అయితే రావడం జరిగింది. వచ్చిన వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటిలాగే డెల్టా బుల్ ట్రేడ్స్ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేయడం అయితే జరిగింది. పీసీఆర్ బాటమ్ అవుట్ అంటే ఏంటి అంటే, జనరల్గా పీసీఆర్ ఎప్పుడైనా సరే మార్కెట్ పడిపోతుంది అనుకోండి, ఇలాగా మార్కెట్ పడిపోతున్నప్పుడు పుట్స్ అన్వైండ్ అవుతూ ఉంటాయి. మనం రైటర్స్ పర్స్పెక్టివ్లో మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే, పుట్స్ ఎప్పుడు అమ్ముతారు అంటే మార్కెట్ పడిపోవడానికి ఆస్కారం తక్కువ ఉన్నప్పుడు పుట్స్ అమ్ముతూ ఉంటారు. సో మార్కెట్ పెరుగుతూ ఉన్నప్పుడు పుట్స్ ఎక్కువ అమ్ముతారని అర్థం. అంతేగా, మార్కెట్ పెరుగుతుంది అనుకోండి, పడ్డానికి ఆస్కారం తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు కంఫర్టబుల్గా ఇక్కడ పుట్స్ అమ్మేసిన వాళ్ళకి కంప్లీట్ ప్రీమియం వాళ్ళ పాకెట్లోకి వస్తుంది. ఇది వాళ్ళ స్ట్రాటజీ. సో ఎప్పుడైనా సరే మార్కెట్లో రైటర్స్ పర్స్పెక్టివ్లో ఎందుకు చూస్తామంటే, వాళ్ళ దగ్గర మనీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, వాళ్ళ దగ్గర రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ వాళ్ళు ఆలోచించే విధానము మనకి 100% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావాలి అలాంటి థాట్ ప్రాసెస్లో కాకుండా, హ్యూజ్ మనీతో ప్లే చేసే వాళ్ళు 1-2% ఆఫ్ రిటర్న్ అయినా సరే కన్సిస్టెంట్గా తీసుకోవడానికి సేఫర్ బెట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ పర్స్పెక్టివ్లో చూస్తూ ఉంటాం. అలా చూసినప్పుడు ఏంటంటే, మనకు ఒక రేషియో ఉంటుంది డెరివేటివ్లో, పీసీఆర్ అంటాం, పుట్ కాల్ రేషియో. పుట్ కాల్ రేషియో అంటే పుట్స్ని పైన కాల్స్ని కింద డివైడ్ చేస్తాం. సో ఎప్పుడైతే ఈ ఆన్సర్ పెరుగుతుంది అనుకోండి, దాని అర్థం ఏంటి, పుట్స్ పెరుగుతున్నాయని కదా. సో ఆన్సర్ తగ్గుతుంది అంటే న్యూమరేటర్లో ఉన్న వాల్యూ అనేది తగ్గుతుంది అని ఒక ఇండైరెక్ట్గా మనం చేసుకోవచ్చు. అంటే బుల్లిష్నెస్ ఉందా మార్కెట్లో, బేరిష్నెస్ ఉందా అని చూడడానికి పుట్ రైటర్స్ పర్స్పెక్టివ్ చూస్తాము. అది పీసీఆర్ లెవెల్స్ని బేస్ చేసుకొని చూస్తాం. జనరల్గా మార్కెట్లో ఏం జరుగుతుంది అంటే, పుట్ కాల్ రేషియో అనేది ఎప్పుడు ఒక సింగిల్ వాల్యూ కింద ఉండదు. అది ఎప్పుడు ఇలా స్వింగ్ అవుతూ ఉంటుంది. 1కి 0కి మధ్యలో అది స్వింగ్ అవుతూ ఉంటుంది. ఈ స్వింగ్ అవుతున్నప్పుడు జనరల్గా ఏది బాటమ్ ఏది టాప్ అని చెప్పడం చాలా కష్టం. అందుకనే మన డెల్టా బుల్ ట్రేడ్స్ యాప్ ఏదైతే ఉందో, ప్రొప్రైటరీ యాప్, ఇది ఏఐ బేస్డ్ ప్రొప్రైటరీ ట్రేడింగ్ ఆల్గరిథమ్స్ని బేస్ చేసుకొని పాస్ట్ ఈ పర్టికులర్ స్టాక్లో, ఇప్పుడు HCL టెక్కే ఉందనుకోండి, HCL టెక్లో పాస్ట్ డాటా ఉంటుంది కదా, లాస్ట్ 15 to 20 days ఆఫ్ డాటాని కన్సిడర్ చేసి ఆ డాటాలో పీసీఆర్ ఏ పాయింట్స్ దగ్గర టర్న్ అరౌండ్ అయింది అనేది కన్సిడర్ చేసుకొని, దాంతోపాటు టెక్నికల్ డాటాని మిక్స్ చేసి మనకి బాటమ్ అండ్ టాప్స్, పాసిబుల్ బాటమ్స్ అండ్ టాప్స్ని ఐడెంటిఫై చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాగ మార్కెట్లో 185 డెరివేటివ్ స్టాక్స్లో ఐడెంటిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఏదైనా రీజనబుల్గా మనకి ఒక పాయింట్లో ఇంపార్టెంట్ బాటమ్ అవుట్ అని అనిపించినప్పుడు అది ఆల్గరిథం బేస్ చేసుకొని, మన పర్స్పెక్టివ్ కాదు, హ్యూమన్ పర్స్పెక్టివ్ కాకుండా ఆల్గరిథం బేస్ చేసుకొని అది మనకి ఫిల్టర్ అవుట్ చేసి ఇస్తూ ఉంటుంది. సో ఇలాంటి అప్డేట్స్ని మనం ప్రీవియస్గా కూడా మన ఛానల్లో చాలాసార్లు ఇవ్వడం అయితే జరిగింది. మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ మంత్ నుంచి మనం అరౌండ్ 90% స్ట్రైక్ రేట్ తోటి చాలా అలర్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలాగ డిఫరెంట్ అలర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు పిన్నెడ్ మెసేజ్లో నేను కాల్ అండ్ వైండింగ్స్, పీసీఆర్, ఐవీకి సంబంధించిన అలర్ట్స్, తర్వాత ఆప్షన్ బ్యాండ్లో కాల్స్ అండ్ పుట్స్ ఎటువైపు షిఫ్ట్ అవుతున్నాయి అనే దానికి సంబంధించిన బ్యాండ్స్, ఇలా డిఫరెంట్ ట్రిగ్గర్స్ని బేస్ చేసుకొని ఎప్పుడైతే మనకు ట్రిగ్గర్ వస్తుందో అది నేను ఇక్కడ ఫ్రీగా ఛానల్లో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. మనం ఇచ్చిన ప్రతిదీ 90% స్ట్రైక్ రేట్ తోటి నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఈ 90% స్ట్రైక్ రేట్లో కూడా విన్ అయిన ప్రతిదీ కూడా మోర్ దెన్ 20%, 15 to 20% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రీవియస్ అన్నీ చూసినా కూడా మీకు తెలుస్తుంది టెలిగ్రామ్ ఛానల్లో మన ఎలా నడుస్తున్నాయని. సో ఈరోజు అలాగే వచ్చింది HCL టెక్ అనేది. HCL టెక్ చూసుకున్నట్లయితే 9:30కి మనకి పీసీఆర్ బాటమ్ అవుట్ అయింది అని చెప్పేసి వచ్చింది. అంటే 9:30 కదా, ఇప్పుడు చూడండి టైం 9:30కి ఈ పాయింట్లో ఉన్నాం మనం. అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ చూడండి, ఆ తర్వాత ఒక్క టిక్ కూడా మనకి కిందికి లేదు. అంటే మార్కెట్ని ఎగ్జాక్ట్గా బాటమ్ని పట్టుకుంది. ఇది ప్రతిసారి జరుగుతుందా అంటే ప్రతిసారి జరగదు, ఈసారి జరిగిందంతే. మనకేంటంటే, మనం హ్యూమన్లీ పాసిబుల్ అవ్వంది మనం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ని బేస్ చేసుకొని కొన్ని ఆల్గరిథమ్స్ని డిప్లాయ్ చేసినప్పుడు ఫిల్టర్ అవుట్ అయిపోయి చాలా ప్రెసైజ్గా మన స్ట్రైక్ రేట్ని పెంచుతూ ఇలాంటి ఆపర్చునిటీస్ని మనకు చూపిస్తుంది. సో అందుకని మనకి ఈరోజు ఈ పాయింట్లో తెలిసింది. ఈ పాయింట్లో తెలిసినప్పుడు ఏంటి, 1602 దగ్గర ఉన్నప్పుడు మనకి అలర్ట్ వచ్చింది. దగ్గర 1614 దగ్గర 1616 దగ్గర మనం బుక్ చేసుకోవడం అయితే జరిగింది ప్రాఫిట్. సో ఆ విషయం కూడా మనకి ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో మెన్షన్ చేసాం. ఇక్కడే ఆఫ్టర్ వాచింగ్ పిన్నెడ్ వీడియో యు నో వాట్ టు డూ నౌ, ట్రైలింగ్ స్టాప్ లాస్ టు ఎంట్రీ ప్రైస్ ఆర్ బుక్ ప్రాఫిట్స్ అని. సో ఇక్కడ మనం ఒక పిన్నెడ్ వీడియో పెట్టాం లాస్ట్ వీక్ 483% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా వచ్చింది అని. ఈ వీడియో చూసినట్లయితే ఎంట్రీ క్రైటీరియాస్, ఎగ్జిట్ క్రైటీరియాస్, ఏ స్ట్రాటజీని ఎలా వాడాలి ఏంటనేది మనకి ఇందులో క్లియర్గా కనబడుతుంది. అయితే చాలామందికి డౌట్ రావచ్చు, అదేదో ఇక్కడే మెన్షన్ చేయొచ్చు కదా ఎంట్రీ ఇది ఈ స్ట్రైక్లో తీసుకోండి అని చెప్పేసి అని. మనం యాక్చువల్లీ ఏది కూడా అడ్వైజరీ సర్వీస్ రన్ చేయట్లేదు. ఇక్కడ మనం ఒక యాప్ని డెవలప్ చేసి అది గవర్నర్ గారి చేత అవార్డు కూడా తీసుకోబడింది. అండ్ ఇట్స్ ఇండియాస్ ఫస్ట్ అండ్ రెవల్యూషనైజింగ్ యాప్ అని చెప్పొచ్చు. కాకపోతే దాని డెవలప్మెంట్లో ప్రాసెసింగ్లో అయిన ఖర్చు అనేది రీటైల్ ట్రేడర్స్ ఎఫోర్డ్ చేయలేని విధంగా అంత హై ప్రైజ్డ్గా ఉండడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి. సో దాన్ని ఆప్టిమైజ్ చేసి రీటైల్ ట్రేడర్స్ కోసం నెక్స్ట్ 2 to 3 monthsలో మనం లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఈ 2 to 3 months నేనేమనుకున్నానంటే, ఎలాగూ ఎక్కువ ప్రైస్ని ఛార్జ్ చేసి రీటైల్ ట్రేడర్స్ దగ్గర నుంచి తీసుకోవడం అనేది సాధ్యపడదు కాబట్టి ప్రస్తుతానికి అందులో వచ్చే అలర్ట్స్ని ఫ్రీగా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసినట్లయితే దాన్ని ఎక్స్పీరియన్స్ కూడా అవుతారు. అండ్ 3 monthsలో మనం అది ఆప్టిమైజ్ చేసి రీటైల్ ట్రేడర్స్కి చాలా తక్కువ ప్రైస్లో అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు ఈ పాస్ట్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మనకి ఆ ధైర్యము అండ్ ఎలాంటి ఎడ్జ్ ఉండబోతుంది మార్కెట్లో. మనకి ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఇప్పటివరకు ఎలాగైతే మార్కెట్ని రూల్ చేస్తున్నారో వాళ్ళ మీద రీటైల్ ట్రేడర్స్ ఒక ఎడ్జ్ తెచ్చుకోవడానికి ఎంత బాగా ఉపయోగపడబోతుంది అనేది నమ్మకం కుదరడం కోసం అని చెప్పేసి మనం ఇది కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో అందుకని అలర్ట్స్ రూపంలో ఇస్తున్నాం. ఈచ్ అలర్ట్కి అర్థం ఏంటి, దాన్ని ఎలా వాడాలి అనేది వీడియోగా చేసి పెట్టడం జరిగింది కాబట్టి మీరు అది చూసేసి దాని ప్రకారంగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే ఈ అలర్ట్ వచ్చిందో ఆ టైంలో మనం HCL Tech 1600 కాల్ ఆప్షన్ని కనుక తీసుకున్నట్లయితే అది 40 దగ్గర నుంచి 49.2కి వెళ్ళింది. అంటే 25% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద ఇంట్రాడే బేసిస్లోనే మనకు రావడం జరిగింది. జనరల్గా ఈ టైంలో ఏం చేయొచ్చు అంటే ఐదర్ ట్రైల్ చేసుకోవచ్చు స్టాప్ లాస్ ఎక్కడికి, మన ఎంట్రీ ప్రైస్కి. మన ఎంట్రీ ప్రైస్ ఇది కాబట్టి బాటంలో కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1600 దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకొని ఇంకా ట్రైల్ చేసుకొని 2% టార్గెట్ కోసం పొజిషనల్లీ మనం జనరల్లీ 2% టార్గెట్ కోసం చూసుకుంటాం. 2% టార్గెట్ ఏంటి, ఇప్పుడు 1602 దగ్గర తీసుకున్నాం కాబట్టి 1632 మన పొజిషనల్ టార్గెట్ అవుతుంది. సో పొజిషనల్ టార్గెట్ ఇంట్రాడేలో వచ్చినా కూడా మనం తీసేసుకుంటాం, 2% మన టార్గెట్ అనుకుంటాము. ఎంటర్ అయిన తర్వాత ఒకవేళ కనుక రివర్స్ అవుతే ఎంట్రీ దగ్గర నుంచి 2% ఫాల్ అయిపోయినప్పుడు మన స్టాప్ లాస్ కింద పెట్టుకుంటాం. ఇది జనరల్ నోషన్ అనమాట. సో అది ఎలా ట్రేడ్ చేస్తారు ఏంటి అనేది మీకు ఆప్షన్స్ ట్రేడింగ్ మీద ఐడియా ఉంటే తెలుస్తుంది. లేదు అనుకుంటే 1600 కాల్ ఆప్షన్ని కొనేసి ఒక 2 strikes or 3 strikes అబోవ్ 1640 కాల్ ఆప్షన్ని అమ్మేశారనుకోండి, బుల్ కాల్ స్ప్రెడ్ చేసేసి కూర్చోవచ్చు. 2% మూమెంట్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 1600 మనకి ఏంటంటే ఈ 1% ఇంట్రాడేలోనే 1% మూమెంట్ రావడం వల్ల ఆప్షన్స్ ప్రీమియం వొలాటిలిటీ ఇంక్రీజ్ వల్ల ఏం జరిగింది అంటే మనకు 25% ROI ఇంట్రాడేలోనే వచ్చింది. 25% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా మంచి రిటర్న్ అనమాట. మనం పొజిషనల్లో 2% టార్గెట్ చేసినప్పుడు మనకు వచ్చేది 20% ROI. అలాంటిది మనకి ఇంట్రాడేలోనే 20% ROI వచ్చింది అనుకోండి, 25%. రేషనల్లీ ఏంటంటే బుక్ చేసేసుకొని ఎగ్జిట్ అయిపోవడం చాలా మంచిది. ఒకవేళ కనుక మీ దగ్గర లిమిటెడ్ మనీ తోటి ఎక్కువ ట్రేడింగ్ చేస్తున్నారనుకోండి, ఎగ్జిట్ అయిపోయి హ్యాపీగా ప్రశాంతంగా 20% ఇంట్రాడేలో తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ దానికోసం వెయిట్ చేయొచ్చు. లేదు మీ దగ్గర హ్యూజ్ అమౌంట్ ఉంది, కొంత పార్ట్ దీంట్లో పెట్టేసి నేను వెయిట్ చేయగలుగుతాను అనుకుంటే నెక్స్ట్ టార్గెట్ కోసం వెయిట్ చేసి ట్రైలింగ్ స్టాప్ లాస్ని ఇక్కడికి షిఫ్ట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే 1% మూమెంట్ తర్వాత 2% మూమెంట్ దగ్గరికి ప్రైస్ వెళ్తుంది అని గ్యారంటీగా చెప్పలేము. వెనక్కి వచ్చేసి మళ్ళీ స్టాప్ లాస్ని హిట్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే మనం ఈ రిస్క్ చేయడం వల్లే నెక్స్ట్ 20% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కోసం టార్గెట్ చేస్తున్నాం కాబట్టి మన రిస్క్ ఏంటి అంటే 0 రిస్క్. యాక్చువల్లీ మనకి నోషనల్గా కనబడ్డ ప్రాఫిట్ని తీసుకోకపోవచ్చు, కానీ మనం ఒక విధంగా చెప్పాలి అంటే రిస్క్ లేకుండా
ఎంట్రీ ప్రైస్ దగ్గరే స్టాప్ లాస్ ఉంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ప్లేలో మార్కెట్లో ఉండడానికి మనకు ఆస్కారం ఉంటుంది కాబట్టి అలాంటి పని కూడా చేయొచ్చు. సో ఇది మన డైలీ డెసిషన్స్ అనేవి మనం ఓన్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇప్పటి వరకు మీరు ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇలాంటివి చాలా మిస్ అవుతూ ఉంటారు మీరు, ఎందుకంటే లాస్ట్ మంత్ నుంచి మనకి కంటిన్యూస్గా చాలా హెవీ స్ట్రైక్ రేట్ తోటి మనది రన్ అవుతుంది. సో ఇలాంటి మంచి అవకాశం అయితే మీరు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు కనుక వేరే ఛానల్స్ కానీ వేరే ఇవి కానీ చూసారనుకోండి, చాలా చోట్ల యూజ్లెస్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. యూజ్లెస్ అని చెప్పలేము, కానీ ఆ ఇన్ఫర్మేషన్ని డిస్కషన్కి వాడగలుగుతాం, కానీ రియల్ మార్కెట్లో మనీ ఎర్న్ చేయడానికి వాడేలాంటి టైప్ ఆఫ్ డిస్కషన్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఏ ఛానల్లో కూడా దొరకదు. కానీ మన దాంట్లో చూసుకున్నట్లయితే వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ మీద మనం మనీ ఎర్న్ చేసే టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, కాబట్టి మీరు దాన్ని ఫాలో అవ్వండి. రిస్క్ లిటిగేషన్ ఏదైతే ఉందో దాన్ని మీరే మనీ మేనేజ్మెంట్ చేసుకొని దాని ప్రకారంగా మీరు ట్రేడ్ చేసినట్లయితే లాంగ్ రన్లో మంచి ప్రాఫిట్స్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకొక విషయం ఏంటంటే, మీరు టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నట్లయితే మనం లాంచ్ చేసే టైంకి నెక్స్ట్ 2 monthsలో యాప్ని లాంచ్ చేసినప్పుడు లాంచ్ ఆఫర్ అనేది చాలా మంచి ఆఫర్ తోటి టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకి, ఫ్రీగా సబ్స్క్రైబ్ అయ్యి ఉన్న వాళ్ళకి హ్యూజ్ డిస్కౌంట్ తోటి అయితే ఫస్ట్ లభించడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ ఆఫర్ బయట నార్మల్ పీపుల్కి అయితే ఆ ఆఫర్ ప్రైజుల్లో లభించడం జరగదు. కాబట్టి అది ఉండడం కోసమైనా మీరు ఒక దీంట్లో జాయిన్ అవ్వండి, దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి. ప్రాఫిట్స్ తీసుకున్నట్లయితే మీరు ఇప్పుడు చేసుకునే ప్రాఫిట్స్తోనే మీరు యాప్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో తర్వాత పే చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. మళ్ళీ ఇలాంటి ఇంట్రాడే అలర్ట్స్ వచ్చినప్పుడు దాన్ని ఈ అలర్ట్ అర్థం ఏంటి, దాన్ని ఎలా పార్టిసిపేట్ చేసాము, ఎలా బుక్ చేసుకున్నాము, ఏం చేసాము అనే విషయాన్ని అప్డేట్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.